పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, దైవరాజ్యమును చేరుటకు నేను ఏమి చేయవలెను అని ఒక యువకుడు ప్రభువుని అడుగుతూ ఉండటం వాక్యములో చూస్తూ ఉంటాం. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యము ఒక గొప్ప విషయమును గూర్చి మనతో మాట్లాడుతూ ఉన్నది. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16వ వచనములో వాక్యం అంటుంది, ఒకరోజు ఒక యువకుడు ప్రభుని దగ్గరికి వచ్చి అడిగినటువంటి మాటలు వింటూ ఉన్నాం. ఈరోజు వాక్యములో ఒక యువకుడు యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగిందండి. ఆ సంభాషణ ఏంటయ్యా అంటే, ఆ యువకుడు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు, మంచివాడా, మంచి గురువా, నేను పరలోక రాజ్యం అనగా దైవ రాజ్యము చేరడానికి ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాడు. అందుకు ప్రభువు దైవాజ్ఞలను పాటించు అని అంటూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, దైవాజ్ఞలను పాటించు అన్న వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు తిరిగి ప్రభువుతో, నా చిన్నప్పటి నుండి కూడా ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నా, ఇంకా ఏమైనా చేయవలసింది ఉందా, ఇంకా నాలో ఏమైనా కొరత ఉందా, ఇంకా నేనేదైనా చేయాలా అంటూ ఉంటే ప్రభు ఆయనతో, నీవు ధనవంతుడవు కనుక నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు, అప్పుడొచ్చి నన్ను అనుసరింపు అని పలకగానే ఆ వ్యక్తి చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు కనుక ఆస్తిని ధనాన్ని త్యాగం చేయలేక, విడిచిపెట్టలేక ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ యొక్క సంభాషణ ఒక వ్యక్తికి ప్రభుకి మధ్య జరిగినదే అయినా, ఆ యువకుని స్థానములో, ఆ వ్యక్తి స్థానంలో ఈరోజు మనం నిలబడదాం. నీవు నిల్చొని చూడు, నీ కుటుంబాన్ని నిలబెట్టి చూడు. ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థానములో నీవే నిలబడి ప్రభుని అడుగుతూ ఉంటే, ప్రభు నీకు ఆ సమాధానం చెబుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 16వ వచనములో ఆ వ్యక్తి అంటున్నాడు, దైవరాజ్యం చేరటానికి నేనేం చేయాలయ్యా అంటూ ఉంటే 17వ వచనములో ప్రభు అంటున్నాడు, దైవాజ్ఞలు ఉన్నాయి కదా బిడ్డ, వాటిని పాటించు అంటున్నాడు. ఈరోజు నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. బిడ్డలారా, పరలోక రాజ్యము చేరడానికి, దైవరాజ్యములో స్థానము సంపాదించడానికి మీరు చేయవలసింది ఒక్కటే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించండి. మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ 10 ఆజ్ఞలను, దైవాజ్ఞలను పాటించండి. వాటిలో ఉన్న వాటిని అనుసరించండి. నీవలేని పొరుగు వారితో ప్రేమగా ఉండండి. ఇది దేవుని యొక్క మాట అండి. ఈ దైవాజ్ఞలను పాటించాలి అన్న విషయములో చాలా మంది కూడా వెనకడుగు వేస్తూ ఉంటాం. దైవాజ్ఞలలో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటిని పూర్తిగా నెరవేర్చము, పూర్తిగా పాటించం. దైవరాజ్యము చేరటానికి ప్రభు అంటున్నాడు, ఆ 10 ఆజ్ఞలు కరెక్ట్గా సరిగా నీవు అనుసరిస్తే చాలు అంటున్నాడు. అయినా కూడా ఆ వ్యక్తి, అన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నా, అన్నీ నేను చేస్తూనే ఉన్నా, ఇంకేదైనా కొరతుందా, నేను ఇంకేదైనా చేయాలా అని అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఒక్కటే మాట అంటున్నాడు, బిడ్డ, నీవు ధనవంతుడవు, ధనాన్ని చేకూర్చుకొనున్నావు కదా, దానిని అమ్మేసి పేదలకు పంచిపెట్టు. చాలా చక్కగా ప్రభు మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21వ వచనములు అంటున్నటువంటి మాట జాగ్రత్తగా గమనించాలి. నీకున్నది అమ్మి పేదలకు దానం చేసి అప్పుడు నా దగ్గరికి రా. నువ్వు ఇక్కడ అమ్మేసి పేదలకు దానం చేస్తే అక్కడ నీవు ధనాన్ని సమకూర్చుకుంటావు అని అంటున్నాడు. దైవరాజ్యములో, పరలోక రాజ్యములో
నీవు ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఇక్కడ నీ ధనాన్ని పేదలకు దానము చేసి నన్ను అనుసరింపుము అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం. నాలో ఇంకా ఏమైనా కొరత ఉందా? నేను ఇంకా ఏదైనా చేయాలా అని ఆ యువకుడు ప్రభువుని అడుగుతున్నాడు. ఒక్కసారి నీవు ఆ స్థలంలో నిలబడి ప్రభుని అడిగి చూడు. దేవా, యేసయ్యా, నాలో ఇంకా ఏదైనా కొరత ఉందా? నేను ఇంకా చేయవలసిందేమైనా ఉందా? నేను ఇంకా మార్చుకోవలసినదేమైనా ఉందా? నా జీవితంలో ఇంకా నేర్చుకోవలసిందేమైనా ఉందా అని ఒక్కసారి ప్రభుని అడిగి చూడు బిడ్డ. ప్రభు నీకేం చెబుతాడో. ఆ యువకుడు మార్చుకోవలసింది, ఆ యువకుడు చేయవలసింది ఆ యువకుడితో చెప్పాడు. ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని ప్రభు ఎత్తి చూపించాడు. నీలో ఏ లోపం ఉందో, ఏ కొరత ఉందో, ఏమి నిన్ను ప్రభువు నుండి దూరము చేస్తూ ఉందో, ఆయన సంపాదించుకుని కూడబెట్టుకున్న ధనం ప్రభువు నుండి దూరం చేస్తుంది. మరి నిన్నే దూరం చేస్తుందో? నీ కోపమా, నీ అసూయనా, నీ స్వార్థమా, నీ ద్వేషభావమా, లేకపోతే నువ్వు కూడబెట్టుకుంటున్నదా, నువ్వు సంపాదించుకుంటున్నదా, ఏ లోక ఆశలా, ఈ లోక ఆకర్షణలా ఏది నిన్ను ప్రభు నుండి దూరం చేస్తుందో ఈరోజు దానిని విడిచిపెట్టమంటున్నాడండి. అక్కడ ఆ యువకుడితో, నీ ధనము నిన్ను నా రాజ్యము నుండి దూరము చేస్తుంది, దానిని విడిచిపెట్టిరా, దానిని అక్కడ సంపాదించుకుంటావు అన్నట్టుగా నీతోనూ నాతోనూ ప్రభు ఇంకొక లోపం ఏదో చెబుతున్నారేమో. బిడ్డ, నీలో ఉన్నటువంటి ఆ లోపము, నీలో ఉన్నటువంటి ఆ కొరత, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ అసూయ, ఆ పగ, ఆ కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, నీవు అన్యాయముగా సంపాదించినది విడిచిపెట్టి నా చెంతకు రా, అక్కడ సంపాదించుకుంటావు. అక్కడ చిమ్మట పురుగులు తినవు, దొంగలు దొంగతనము చేయరు అంటూ ఈ రోజున ప్రభు మనలో ఏ లోపం ఉందో చూసుకోమంటున్నారు. మనలో ఏ కొరత ఉందో చూడమంటున్నారు. ఆ కొరతను, ఆ లోపాన్ని విడిచిపెట్టి నా చెంతకు రా అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట చూస్తూ ఉంటాం. యోబును భగవంతుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు. పాడి పంటలు, పశువులు, ఇల్లు, ధనము, ఆస్తి, ఐశ్వర్యాలు, ఆరోగ్యం ఇస్తాడు. అనుకోకుండా యోబును పరీక్షించడానికి ప్రభువు ఆయన ఆస్తి, ఆయన సంపద, ఆయనకి ఇచ్చినదంతా తీసేసుకుంటాడు. ఒంటి నిండా కూడా వ్రణములు అంటే పుండ్లు, వాటిని గీరుకుంటూ ఉంటాడు అలా కూర్చొని. రోగము, ఎవరు ఆయన దగ్గరికి రావట్లా, అందరూ ఆయనను అసహించుకుని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయములో ఆయన భార్య యొక్క మాట అంటుందండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనాలలో చూస్తే ఆయన భార్య యొక్క మాట అంటుంది, నువ్వు దోషరహితుడు కదా, నీలో ఏ పాపము లేదు కదా, నీవు మంచివాడికే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి జీవితమే జీవిస్తున్నావు కదా, అయినా కూడా ఎందుకు దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు? ఎందుకు నీ పుండ్లు, ఎందుకు ఈ కురుపులు, ఎందుకు ఈ రోగాలు? నీవనుకున్న ఆస్తి, ఐశ్వర్యాలు, సంపదలన్నీ తీసేసుకున్నాడు కదా, ఇంకా నీ కోపం రావట్లేదా? లేచి దేవుని దూషించు, దేవుని తిట్టు, దేవుని శపించు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపో, ప్రార్థన వద్దు, భయభక్తులు అవసరం లేదు, దేవుడికి దూరంగా వెళ్ళిపో, ఎందుకు నీ మంచితనం దేనికి ఉపయోగపడింది అంటూ రెచ్చగొడుతూ ఉంది. భార్య భర్తను దేవుని నుండి దూరంగా వెళ్ళిపోదాం పా, అవసరం లేదు మనకి, నీవెంత మంచివాడిగా ఉన్నా ఎంతటి ఘోరమైనటువంటి రోగము, కుళ్ళు, కురుపులు, వ్రణాలు నీ వెంటి నిండా ఉన్నాయి అని అంటూ ఉంటే యోబు ఒక మాట అంటాడండి. 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు గ్రంథంలో యోబు ఒక మాట అంటాడు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించాం కదా, ఇప్పుడు తానిచ్చినవి తానే తీసుకెళ్ళిపోతే ఎందుకు మనకి బాధ? అన్నీ ఆయనయే కదా, ఆయన ఇచ్చినవి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఆయనని దూషించాలా, ఎందుకు ఆయనని ద్వేషించాలా? ఆయన ఇచ్చినప్పుడు మాత్రం సంతోషంగా తీసుకున్నాం కదా, తీసేసుకుంటుంటే ఎందుకు మనకి బాధ? ఆయన తీసుకుంటున్నాడు. దిగంబరుడిగా నా తల్లి గర్భము నుండి నేను భూమి మీదకి వచ్చాను,
దిగంబరుడిగా నా తల్లి గర్భం నుండి నేను భూమి మీదకి వచ్చాను, దిగంబరుడిగానే తిరిగి వెళ్ళిపోతాను. నేను వచ్చేటప్పుడేమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడేమీ తీసుకుపోను. నాకేంటి బాధ? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోతున్నాడు, నాకేమీ బాధ లేదు. నేను దేవుణ్ణి దూషించను, ద్వేషించను. నా దేవుడిపై ఎప్పటికీ నా ప్రేమ తగ్గదు అంటూ యోబు పలికినటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం ధ్యానము చేసుకుంటూ, బిడ్డలారా, ఒకవేళ మనము యేసయ్య కోసం, దైవరాజ్యము కోసం, పరలోక రాజ్యము కోసం దేనినైనా వదిలేయాల్సి వస్తే, దేనినైనా త్యాగం చేయాల్సి వస్తే, ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం బాధ లేకుండా వదిలిపెడదాం. మనది అనుకున్నదంతా భగవంతుడిచ్చిందే కాబట్టి తిరిగి ఆయన తీసుకుంటుంటే భయపడొద్దు, బాధపడొద్దు, దేవుణ్ణి దూషించొద్దు, ద్వేషించొద్దు, ఆయనకు దూరం అయిపోవద్దు. బిడ్డలారా, దైవరాజ్యము పొందటానికి దైవాజ్ఞలను పాటించమంటున్నాడు. నీలో ఏదైనా కొరత ఉంటే, ఏదైనా లోపం ఉంటే దానిని విడిచిపెట్టి నా దగ్గరికి రా బిడ్డ అంటున్నాడు. ఇదేనండి భగవంతుడు అడుగుతున్నది. ఒకవేళ నీ ధనము, నీ ఆస్తి, నీ పగ, నీ కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, అన్యాయపు సొమ్ము, నీ ద్వేషము, నీ స్వార్థము, ఏదైనా, వీటిలో ఏదైనా, లోక శక్తులు కావచ్చు, లోక ఆకర్షణలు కావచ్చు, లోక పదవులు కావచ్చు, అవన్నీ ఉండటం మంచిదే, ఉండటమేమీ తప్పు కాదు. కానీ అవేమైనా నిన్ను దైవరాజ్యం చేరటానికి అడ్డుకుంటున్నాయా? వాటి వలన నీవేమైనా పాపంలో పడిపోతున్నావా? వాటి వలన నీవేమైనా భగవంతుడికి దూరం అయిపోతున్నావా? ఆలోచన చేయి. అలా నీ దగ్గర ఉన్న దానిలో ఏదైనా, నీ ఆస్తి, ఐశ్వర్యం, సంపద, అధికారం, హోదా ఏదైనా నిన్ను దైవరాజ్యానికి దూరం చేస్తుంటే, దైవరాజ్యాన్ని పోగొట్టుకోవటం కన్నా వీటిని వదిలేయటం మంచిది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి నీలో ఉన్న ఏ లోపం, ఏ కొరత, నీ దగ్గర ఉన్నది ఏది నిన్ను భగవంతునికి దూరము చేయకుండా చూసుకో. అలా దూరము చేసేటట్లయితే దాన్ని విడిచిపెట్టి ప్రభుని అనుసరించమని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారందరము కూడా దైవరాజ్యంలో మనకు స్థానం ఇమ్మని ప్రభుని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైన యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు. చక్కని వాక్యాన్ని మాకు అందించావు, మంచి మాటను నేర్పించావు. దైవరాజ్యాన్ని కోల్పోవటం కన్నా ఈ లోకంలో ఏది మమ్మల్ని నీ నుండి, నీ రాజ్యం నుండి దూరం చేస్తుందో దానిని విడిచిపెట్టడం మంచిది అన్నటువంటి నీ వాక్యాన్ని విన్నా. నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. మంచి వాక్యము ద్వారా మాలో ఇంకా విశ్వాసాన్ని, భక్తిని పెంపొందిస్తూ నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో విశ్వాసం మేము మరింత బలపడేటట్లుగా చేస్తున్నట్లుగా అయ్యా, మాలో ఏ లోపం ఉన్నా, ఏ కొరత ఉన్నా నీ రాజ్యము కోసం దానిని విడిచిపెట్టి నా జీవితాన్ని మార్చుకొని నిన్నే పట్టుకొని, ఆ యువకుని వలె నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా నిన్ను పట్టుకొని, నీ పాదాలు పట్టుకొని నీ చెంత యందే మేము జీవించినట్లుగా మాకు కావలసిన శక్తిని, అనుగ్రహాలను దయచేస్తూ నీ కృపావరాలతో నిత్యము మమ్మ కాచి కాపాడి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.